ఏడాది కూటమి పాలనలో రైతులు సర్వస్వం కోల్పోయారని వైసీపీ నేత మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డు సందర్శించిన జగన్ వైసీపీలో రైతులకు స్వర్ణయుగంగా ఉందన్నారు. రైతులకు తాము అండగా ఉన్నామని గుర్తు చేశారు. పొగాకు వేలంలో మార్క్ఫెడ్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపంగా మారిందన్నారు. రైతులకు పంట వేసిన తర్వాత ఆ పంట నష్టం పోతుంది అన్న భయం లేకుండా రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేసి ఆర్బీకేల ఆధ్వర్యంలో పారదర్శకంగా రైతులకు ఉచిత పంటల బీమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కనిపిస్తూ ఉంది. ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చేశారు. దళారీలు లేకుండా పంటలు కొనుగోలు చేసి ఆర్బీకే వ్యవస్థను నీరుగార్చిన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో 146 ల్యాబులు ఏర్పాటు చేసి కాన్స్టిట్యుయెన్సీకి ఒక ల్యాబ్ను ఏర్పాటు చేసి ఆ ల్యాబులన్నీ అందుబాటులో తీసుకొని వచ్చి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఆర్బీకేల ద్వారానే నాణ్యతకు గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుల మందుల మధ్య రైతు జీవితం తల్లడిల్లిపోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. రాష్ట్రం ఎప్పుడు చూడని విధంగా మార్క్ఫెడ్ను ఆక్షన్ ప్లాట్ఫామ్లోకి బయ్యర్ హోదాలోకి ఏకంగా రంగంలోకి దింపి పోటీతనాన్ని పెంచింది. ఏకంగా 140 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసి పోటీతనం పెంచి కార్టెల్ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. కాబట్టి ఆ 4 సంవత్సరాల కాలము ఒక స్వర్ణ యుగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతన్న పొగాకు బ్రహ్మాండమైన రేటుకు అమ్ముకోగలిగినాడు. ఇదే ప్లాట్ఫామ్లో కార్టెల్ ఫామ్ కాకుండా వైఎస్ఆర్సీపీ బ్రేక్ చేయగలిగింది. కాబట్టి మార్క్ఫెడ్ను ఆక్షన్ ప్లాట్ఫామ్ మీదకి బయ్యర్ హోదాలోకి దింపింది. కాబట్టి 140 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో పోటీతనం పెంచింది. కాబట్టి ఈరోజు రైతు గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. రైతుకు ఎలా గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న ఆలోచన తాపత్రయం ఎక్కడా కూడా లేని పరిస్థితిలో ఈరోజు ఆ రైతు అన్ని రకాలుగా నష్టపోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా కింద రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి 54,55,000 మంది రైతులకు ఏకంగా 7,800 కోట్ల రూపాయలు ఇన్సూరెన్సులు డబ్బులు ఇప్పించి ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా నిలబడగలిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. ఆ రోజుల్లో మిర్చి పంటకు ఎకరాకు 80,000 రూపాయలు చొప్పున, పప్పు ధాన్యాలకు ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇప్పించిన రోజులు ఏదైనా ఉన్నాయనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. 5 ఎకరాల మిర్చి రైతుకు ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా 4 లక్షల రూపాయల మేరకు పరిహారం ఇచ్చిన పరిస్థితులు ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో రైతన్న చూశాడు. ఈరోజు రైతు పరిస్థితి చూస్తే రైతులకు ఈరోజు అన్ని రకాలుగా కూడా నష్టమే తప్ప వ్యవసాయం దండగా అన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ రైతుల కష్టాలు మళ్ళీ మొదలైపోయి రైతులకు ఎక్కడైనా కూడా పొగాకు రేటు పెరగాలి. కానీ రైతు కర్మ ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, దాని దెబ్బకు రేట్లు గత సంవత్సరం 366 రూపాయలు కేజీ ఉండాల్సింది ఇంకా పెరగాల్సింది పోయి ఏకంగా 200 రూపాయలు కూడా రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితిలో ఈరోజు రైతులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు గారి గత పాలనలో కూడా
చంద్రబాబు గారు గత పాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే 6 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 6 మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 6 మంది రైతులకు కూడా ప్రభుత్వం తరపున వాళ్ళకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అప్పట్లో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తిరక్క మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ 2 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఒకటి పర్చూరులోను,